హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి స్టైల్ కార్నర్. ఈరోజు నేను పచ్చి రొయ్యలతో ఒక స్పెషల్ కర్రీ అయితే చూపిస్తున్నానండి. ఇది కర్రీగాను ఉంటుంది, ఫ్రైగాను కూడా ఉంటుంది. దీనికోసం నేను ఒక 1/2 kg పచ్చి రొయ్యల్ని పొట్టు వలుచుకుని వాటిని ఒక దాకలోకి వేసుకున్నాను. అందులో మనము కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాటర్ ఏమీ పోసుకోకుండా మనము పచ్చి రొయ్యలను అయితే ఉడికించుకోవాలండి. ఒక 5 minutes అలా ఉడికించుకుంటే పచ్చి రొయ్యల్లో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ పచ్చి రొయ్యల్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనము ఈ పచ్చి రొయ్యల కోసం కర్రీ వండడానికి ముందుగా ఒక పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి స్లైసెస్ని, 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. ఇవి లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనము పచ్చిరొయ్యలు వేపుడు చేసుకున్నప్పుడు ఎలా అయితే చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఇందులో మనము ఎక్స్ట్రాగా ఒక ఎగ్ అనేది యాడ్ చేస్తాం అంతే అండి. కానీ ఇది కొంచెం గ్రేవీగా వస్తుంది. మనకి ఫ్రై లాగా తినచ్చు, లేదంటే మనకి టేస్ట్ లైక్ చేసేవాళ్ళు గ్రేవీలా కూడా కలుపుకొని తినచ్చు కర్రీస్. ఇందులో మనము గరం మసాలా పేస్ట్ని 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. గరం మసాలా పేస్ట్ వేసిన తర్వాత మనం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా మొత్తం కలిసేలా కలుపుకుని ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న పచ్చిరొయ్యల్ని ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. పచ్చిరొయ్యలు కూడా మనకి ఆయిల్లో వేగితే పచ్చివాసన పోయి మంచి టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా అంతా మనకు పచ్చిరొయ్యలకు పట్టేలాగా ఈ పచ్చిరొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇందాక పచ్చిరొయ్యలు ఉడికించినప్పుడు కొంచెమే వేసుకున్నాము. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిసేలా కలుపుకొని మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకుని గ్యాస్ అనేది మూత వేసుకుని ఒక 5 minutes ఉడికించుకోవాలి. మనకి పచ్చిరొయ్యలకి మసాలా అంతా ఫ్లేవర్ బాగా పడుతుంది ఇలా చేయడం వల్ల. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ మనము కలుపుకోవాలండి కర్రీ అనేది. మధ్యలో మనము ఆయిల్ కొంచెం కనిపిస్తుంది కదా, ఇలా పచ్చిరొయ్యలని పక్కకి పెట్టుకుని మనము ఎగ్ ముందుగానే నేను 2 eggs తీసుకున్నానండి. ఆ ఎగ్ని మనము ఇందులో వేసుకోవాలి. వేసేసుకుని మనం మూత పెట్టేసుకున్నామంటే ఎగ్ అనేది ఉడుకుతుంది. మనము అలా కాకుండా ఎగ్ పొరుట్లో కూడా మనము కదిపేసుకోవచ్చు. కానీ నేను కొంచెం అవి ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుందని ఎగ్ అనేది నేను ఎలా అయితే ఉడికించుకున్నాను. తర్వాత మనకి ఇవి పీసెస్ కింద చిన్న చిన్న ముక్కల కింద అవుతాయండి. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, అలా ముక్కల కింద అవ్విన తర్వాత మనము కర్రీకి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి 1 స్పూన్ వరకుని. మనకి గరం మసాలా పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అండి. ఇది చికెన్ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీని వీడియో నేను నెక్స్ట్ ఎప్పుడైనా పెడతానండి. ఇది మనం కర్రీ అంటున్నాం కదా, దీంట్లో వాటర్ ఏమీ పోసుకోకుండానే మనము ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలకి ఓన్లీ ప్రాన్స్ ఫ్రైయే కాకుండా ఇలా ఈ విధంగా ఎగ్ కూడా మనము యాడ్ చేసుకుని కానీ ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. పిల్లలు కానీ ఎవరైనా కానీ దీన్ని బాగా లైక్ చేస్తారు. ఈ కర్రీ అయితే రైస్లోకి వేడివేడి అన్నంలోకి మనం కానీ ఈ కర్రీ కొంచెం వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒకసారి డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నానండి. చూసారు కదండి ఈ ఫ్రై అనేది ఎంత బాగా వచ్చిందో. ఇది కర్రీగా కూడా బాగుంటుంది, అలాగే ఫ్రైగా కూడా బాగుంటుంది. మనము రొయ్యలు వేపుడు చేసుకున్నప్పుడు ముందుగానే రొయ్యల్లోని మనం అన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని ఆ తర్వాత ఫ్రై అయితే చేసుకుంటాము. ఇది అలా కాకుండా ఇన్స్టెంట్గానే మనము ఈ ఫ్రై అయితే చేసుకోవచ్చండి. ఇది కర్రీగానే బాగుంటుంది, ఫ్రైలా కూడా బాగుంటుంది. మనము
చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.